హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎగ్ బిర్యానీ కోసం 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. ఇవి బాస్మతి రైస్ అండి. ఇవి ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఇది బిర్యానీ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. దానికోసం ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆనియన్స్ మొత్తం తీసాక ఇందులో మసాలా దినుసులు వేయాలి. అంటే బిర్యానీకి యూజ్ చేస్తాం కదా, ఏ మసాలాలు ఉంటే అవి వేయాలి. నేనైతే లవంగాలు ఒకటి వేసాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 4-5 టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయాలి. మీడియం సైజ్ టమాటాలు. నేనైతే ఒక 4-5 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇవన్నీ బాగా మగ్గడానికి పైన సాల్ట్ చల్లాలి. ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇవి కొద్దిగా మగ్గాక మూత తీసి చూస్తే చూడండి ఇలా మగ్గాయి. ఆయిల్ చూడండి పైకి తేలి కనిపిస్తుంది కదా, అలా ఉన్నప్పుడు పుదీనా కొత్తిమీర వేయాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పైన బాగా చిలికిన పెరుగు వేయాలి. కారం సరిపోదనిపించి నేను ఇంకో స్పూన్ వేశాను. దీంట్లో నిమ్మరసం పిండి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ పోయాలి. 3 గ్లాసెస్ రైస్ కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఒక 3.5 స్పూన్స్ వరకు పట్టింది. తర్వాత మూత పెట్టి ఇది మొత్తం బాగా కెరలనివ్వాలి. ఎసరు బాగా కెరలాక ఇందులో రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి మొత్తం వాటర్ వంపేసి ఇందులో వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, వాటికి చుట్టూ ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ అన్నీ పెట్టాలి. పైన కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి చల్లుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం. రైస్ ఇలా దగ్గర పడ్డాక ఒకసారి కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైన ఎగ్స్ని పెట్టి మూత పెట్టాలి. పైన ఇలా గీ కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. రైస్ డ్రైగా లేకుండా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే కంప్లీట్గా ఉడికిపోయింది. అంటే సైడ్ నుండి కొంచెం పొగలు వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి ఉడికినట్టు అర్థమైంది మనకి. మూత తీసాక ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నవి అవి పైన చల్లుకుంటే అంతే అండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.